గడిచిన దినంలో మనం నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి 13 వచనాలు చక్కగా నేర్చుకోవటం జరిగింది. సో, ఇందులో కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మనం ధ్యానించడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ దినమున అంటే పస్కా పండుగ అనేటటువంటి సమయంలో దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైన సంగతులు, గతంలో బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటి విషయం ప్రధానంగా. అలాగే త్వరపడుచు దేవుడు తినమని చెప్పినటువంటి విధానం, పిల్లలకు మరి జిజ్ఞాస, ఆసక్తి కలిగే విధంగా దేవుడు మన యొక్క సంతోషాలను మిళితం చేస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకునే క్రమంలో, ఆరోగ్యాన్ని పెంపొందించే క్రమంలో దేవుడు ఏర్పాటు చేయమన్నటువంటి విధానాలు మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో పస్కా పండుగకు వెంటనే వచ్చేటటువంటి మరొక పండుగ, ఒక వారం రోజులు జరిగేటటువంటి పండుగే పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగకి, పులియని రొట్టెల పండుగకి చాలా అవినాభావ సంబంధం. ఏమిటి ఆ సంబంధం అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. క్రొత్త నిబంధనకు చెందినటువంటి క్రైస్తవులంగా మనం వీటిని ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందా? అది అవుట్‌డేటెడా? లేకపోతే ఇంకా అప్‌డేటెడా? అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం నిర్గమకాండం 12వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగాలి. కుదిరితే 20వ వచనం వరకు నేర్చుకుందాం. కుదరని పక్షాన దీన్ని 2 పార్ట్‌లుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 14వ వచనం నుండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. ఎవరికి పండుగటండి? పండుగ ఎవరికట? ఏముందండి అక్కడ? స్పందించండి దయచేసి. నా ప్రశ్న మీకు అర్థమవుతుంది కదా? ఎవరికటండి పండుగది? ఇశ్రాయేల్. ఇంకా చెప్పండమ్మా. మళ్ళొకసారి చదవండి దాన్ని. ఎవరికి పండుగనుంది? పండుగ ఎవరికి పండుగనుంది చూడండి. 14వ వచనం చదవండి. యెహోవా. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. పండుగ ఎవరికటండి? యెహోవా. దేవుడికి పండుగ. దేవుడికి పండుగ అని మనం పండుగలు చేస్తామా? చిత్రమైన విషయం ఏంటంటే, పుట్టినరోజు నాడు ముఖ్యంగా క్రిస్మస్ టైం విషయం గమనించగలిగితే నేను చెప్తూ ఉంటాను. క్రిస్మస్ కాదు ఇది, క్రీస్తు మిస్ అని. పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఆయనే సూపర్ హీరో. ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, మొత్తం వాళ్ళ చుట్టే జరుగుతుంది మొత్తం అంతా టోటల్‌గా. కదా! ఈవెన్ మాకు స్కూల్లో ప్రతిరోజు యూనిఫామ్ వేసుకురావాలండి. ఏ రోజు మినహాయింపు లేదు. కానీ మా హెడ్ మాస్టర్ గారు, స్టాఫ్ అందరం కలిసి ఏం చేసామంటే, పుట్టినరోజు నాడు మాత్రం మినహాయింపు ఇచ్చేసాం. ఆ రోజున మాత్రం మీరు సివిల్ డ్రెస్, మీరు కోరుకున్న డ్రెస్‌లో మీరు రావచ్చు అని ఒక ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ రోజున ఎవరు తిట్టరు వాళ్ళని, ఎవరు ఏమి కొట్టరు, ఏమనరు, బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు కదా! ఈరోజు నీది అనేటువంటి రీతిగా చూసుకుంటూ ఉంటాను. ఈవెన్ ఆయన పుట్టినరోజు అన్నటువంటి ఆ రోజున మనం క్రిస్మస్ అని జరుపుకునేటప్పుడు గూడా ఆయన విషయమై ఆయన ఎప్పుడు సంతోషపడతాడు, ఆయన్ని ఏ విధంగా మనం
సంతృప్తి పరచాలి, ఎలా ఆనంద పెట్టాలని ఆ రోజు కూడా ఆలోచించని క్రైస్తవం 90% అబోవ్ ఉన్నారు. ఆ పండుగ రోజు మా కోసం ఏం తెచ్చుకోవాలి? వస్తున్న బంధువుల కోసం ఏం తెచ్చుకోవాలి? ఏ అరేంజ్‌మెంట్స్ చేయాలి? అని బాగా తలమునకలైపోతారు. ఇంటికేం చేసుకోవాలి? డెకరేషన్ ఏ రీతిగా చేసుకోవాలి? లాస్ట్ ఇయర్ డెకరేషన్‌కి డిఫరెంట్‌గా ఇది ఎలా చేయాలి? లాస్ట్ ఇయర్ కంటే మించి వెరైటీ బట్టలు ఎలా తెచ్చుకోవాలి? వెరైటీ వంటలు ఎలా తెచ్చుకోవాలి? బంధువులు ఇంకా ఎవరినైనా పిలిపించాలి. వచ్చేవాళ్ళు ఎంతమంది? అకామిడేషన్ ఏంటి? ఈ ఖర్చులేంటి? అబ్బా! ఒకటి కాదు. అక్కడ ఎవ్వరు ఎప్పుడు గుర్తురాడంటే ప్రభు ఎప్పుడు గుర్తురాడు ఎవరికీ. మీకో విషయం తెలుసో తెలీదో క్రిస్మస్ సందర్భంగా చైనా దేశంలో ఒక సిస్టరు బాగా ఫుల్ షాపింగ్ చేసి ఈ చేతిలో ఒక 4 పెద్ద ఆహ్, బ్యాగులు అటువైపు ఆ చేతుల్లో ఒక 4 బ్యాగులు తీసుకొని రోడ్ దాటింది. దాటిన తర్వాత ఒకతను మైక్ తీసుకొచ్చి ఆ ముందు పెట్టడం జరిగింది. చాలా క్రిస్మస్ అంతా మీరే చేస్తున్నట్టుంది. పండగంతా మీరే చేస్తున్నట్టుంది. వెరీ గుడ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి సిస్టర్‌ని అడిగితే, "అరే! అది కూడా తెలీదా? అది కూడా తెలియకుండా నువ్వు విలేకరు ఎట్లయ్యావు? క్రిస్మస్ అంటే యేసుప్రభు చనిపోయిన రోజని" చెప్పిందట. క్రిస్మస్ అంటే యేసుప్రభు చనిపోయిన రోజని చెప్పిందట. అంటే అలా ఉంది. అందుకే పండుగ అనగానే మనది అనేటటువంటి ఫీలింగ్‌లో మనం ఉంటాం అని దేవుడు అందుకే చెప్తున్నాడు. యెహోవాకు పండుగ, పండుగ నాదిరా. దేవుడిని మనం ముందు పెట్టుకొని, దేవుడి చుట్టూ మనం ఏం చేసుకున్నా జరిగితే చాలా బావుంటదండి. పెద్దల్ని ముందు పెట్టుకొని, పెద్దల చుట్టూ ముడిపడినటువంటి కార్యాలు జరిగిస్తే ఎంత మేలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదని. ఎందుకు? ఎందుకు చెప్పండి? ఇంతకు మీరు నమ్ముతారా మీరింతకు? ఏ మ్యారేజ్ మంచిదని ఏం నమ్ముతారండి? జరిగినా పెద్దవాళ్ళే చూసుకుంటారని ఒక నమ్మకం అన్న. అదమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు చూసిన సంబంధాలున్నాయనుకోండి. ఇద్దరి మధ్య సమస్యలు రాకుండా కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలైన తర్వాత ఖచ్చితంగా సమస్యలొస్తాయి. దేవుడే చెప్పాడు ఈ మాట. వారికి శారీరకమైనటువంటి సమస్యలొస్తాయి అని. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి చింతనలో భాగంగా, ఆశయాల్లో భాగంగా ఈ ఇగోల మధ్య ఖచ్చితంగా పొరపొచ్చాలొస్తాయి. రాకూడదు అని ఊరికే భ్రమే అంతే. వస్తాయి. కారణం ఏంటంటే వారు పెరిగిన వాతావరణం పుట్టినప్పటి నుంచి వేరు. వారి కుటుంబ నేపథ్యం వేరు. వాళ్ళ చదువులు, పరిస్థితులు, వాళ్ళ యొక్క ఫ్రెండ్సు, వాళ్ళ అభిరుచులు వేరు. అసలు ఒకటి కాదు. ఇంకా ఆఖరిగా అల్టిమేట్ చెప్పాలంటే వాళ్ళ లింగాలే వేరు. అవునా? ఒకరేమో పురుషులైపోయారు. ఒకరేమో స్త్రీలైపోయారు. ఖచ్చితంగా వేరుంటాయి. వేరుంటాయి కాబట్టి పొరపుచ్చాలు రావటానికి అవకాశాలుంటాయి. ఇటువంటి వాటిని డీల్ చేయటం అనేది ఆ పిల్లల వల్ల జరిగేది కాదు మర్చిపోకండి. ప్రపంచంలో సమస్యలు ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే పెద్దలతో సంబంధం లేనటువంటి పరిస్థితులొచ్చేసాయి. ఎవడికి అకౌంటబిలిటీ బాధ్యత అనేది లేకుండా పోయింది. నా జీవితం నీకు పెళ్ళైపోతే పెద్దోళ్ళైపోతారేంటి? ఏవండీ? ఇప్పుడు పెళ్ళిళ్ళవుతే, పిల్లలు పుడితే అప్పుడే పెద్దోళ్ళయిపోరు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు పైన పెద్దోళ్ళుంటారు గదా! వాళ్ళ అమ్మ నాన్నల కంటే, వాళ్ళ పెద్దల కంటే పెద్దోళ్ళు ఎట్లయిపోతారండి? ఈవెన్ కవల పిల్లలు 5 నిమిషాలు ముందు పుట్టినోళ్ళని గూడా ఏమనాలి? పెద్దోడన. అంతే. పెద్దోడు. అక్క అయితే అక్క అనాల్సిందే, ఆడపిల్లయితే అక్క అనాల్సిందే, మగ పిల్లోడు పుడితే అన్న అనాల్సిందే. మా ఆవిడ కంటే 5 నిమిషాలు ముందు పుట్టిందోళ్ళ అక్క. నా బిడ్డలందరూ ఆ పెద్దమ్మనే పిలుస్తారు అమ్మాయిని. పెద్దోళ్ళు ఇప్పుడు ఇద్దరు 5 నిమిషాలే కదా తేడా అనేటువంటి పరిస్థితుల్లో ఈమె ఎంత పెద్దయినా మా ఆవిడ ఎంత పెద్దయినా కూడా ఆమె కంటే పెద్దవుతాయి.
మేము పెద్దోళ్ళం అయిపోయాం అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అదే పెద్ద పొరపాటు. అది అసలు సమస్యలు ఎప్పుడొస్తాయంటే, నేను ఇగ ఇప్పటికి గూడా నా మీద అజమాయిషీ చేయాలనుకుంటావే? నాకు పెళ్ళయింది. అయితే? నాకు పిల్లలున్నారు. ఉంటే? కొడుకు గాకుండా పోతావా? కూతురు గాకుండా పోతావా? అల్లుడు గాకుండా పోతావా? కోడలు గాకుండా పోతావా? ఇక్కడ అందుకే ఎప్పుడు గూడా దేవుణ్ణి ముందు బెట్టుకొని ముందుకు సాగినటువంటి ఏ సమాజం చెడిపోయినట్టు లేదు గమనించండి. చరిత్రలో పెద్దల్ని ముందు బెట్టుకొని సాగుతున్నటువంటి కుటుంబాలు నాశనమైనట్టు చరిత్రలో లేదు. ఎప్పుడైతే మేమే పెద్దలమైపోయాం, మేమే అంతా మాకు తెలుసు, మాకెవరితో నిమిత్తం లేదు, నాకన్నీ తెలిసిపోయాయి. ప్రపంచంలో అన్నీ తెలిసినోడు ఒక్కడు లేడు, మర్చిపోకండి. ఒక్కడు లేడు. 25 ఏళ్లగా దెబ్బలు తిని నేను ఒక కన్ఫర్మేషన్‌కి వచ్చేసాను. ఏమనంటే, తుది శ్వాస విడిచేంత వరకు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎవడికి పరిపూర్ణత అనేది అంత సులభంగా వచ్చేది కాదు అని. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పండగ యెహోవాకి. ప్రజలు పండగనే కాదు, ప్రజలే. ఎవరి ప్రజలట? మనం 100వ కీర్తన ఎప్పుడు చదువుతూ ఉంటాం. నేను కూడా దేవుని దయవాత్సల్యమే మన ఆయుష్కాలము అనేటటువంటి పాట, దాంట్లో మనమంతా దేవుని పిల్లలం, ఆయన మేపడి తన గొర్రెలం అని రాశాను. అది ఏదో ఆకాశం నుంచి ఊడిపడి రాసింది కాదు, అది ఏదో నా మెదడులో నుంచి తోలిసింది కాదు. బైబిల్లో 100వ కీర్తనలో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి రాసింది. అంత కాపీనే, ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని కూర్చి రాసినటువంటి విషయాలు. కాబట్టి ఆయన ప్రజలంగానే ముందుకు సాగలగాలి. అది చాలా మంచిది. మీరు భూమి మీద కూడానండి, మన ఐడెంటిటీ ఒకటంటూ ఉండాలి, మర్చిపోకండి. మీరు ఎవరి తాలూకా, మీరు ఎవరి పిల్లలు అడుగుతారు కదా పెద్దలు. చాలా అవసరం అది. నాకెవరు లేరండి, ఆకాశం ఊడిపడ్డానని అంటావేంటి? చెప్పుకోపోతే ఎట్లాగా? అవసరం. పెద్దలు అనేటటువంటి వాళ్ళ నడవడిక, వాళ్ళ నడిపింపు చాలా అవసరం అండి. గొడుగు ఈ ఎండకు పనికొస్తుంది, వానకు పనికొస్తుంది. అలాంటి గొడుగు లాంటి వాళ్ళకంటే గొప్పది దేవుడి సంరక్షణ, నడిపింపు. అందుకే పండగ చేసేటప్పుడు యెహోవా పండుగ. అసలు బైబిల్ గ్రంథంలో నేను చెప్పాను, పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి పండుగకు పేరు యెహోవా పండుగలే. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ ఈ 14వ వచనంలో. మీరు యెహోవాకు పండుగ చెప్పాలి, ఇది తరతరాలకు నిత్యమైన కట్టడగా ఆచరించాలి. చిత్రం ఏంటంటే, పండగలో కట్టడలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎవడన్నా? పండగలో కట్టడలు. పండగ వచ్చిందంటే ఒక కట్టడ అనేది ఉంటదని ఎవరికైనా మైండ్లోకి వస్తుందా? అది నేను అడుగుతున్న ప్రశ్న. రాదన్నా. అమ్మో క్రిస్మస్ వస్తుంది, ఏదో కట్టడ ఉంది. లేదంటే ఈస్టర్ వస్తుంది, కట్టడగా ఉండాలి, ఈ కట్టడాల ప్రకారం మనం వెళ్ళాలి. లేదంటే గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది, ఈ కట్టడ ప్రకారం మనం వెళ్ళాలి. ఒక్కడే కనిపిస్తుంది. ఇది దేవుడి కోసం పండగ అనేది మర్చిపోతాడు మనిషి. ఇందులో కట్టడలు ఉన్నాయరా, పండగలో కూడా కట్టడలు ఉన్నాయనేది మర్చిపోతాడు మనిషి. చాలా మంది పిల్లలు, వయసుకొచ్చినటువంటి పిల్లలు, పెళ్లి అనగానే సంబరపడతారా? లేకపోతే కొంచెం సంయమనం పాటిస్తారా? చెప్పండి. సంబరమే పడతారు. తర్వాత ఎప్పుడు తెలుస్తుంది అసలు సంగతి? పెళ్లి అయిన తర్వాత ఎన్ని బాధ్యతలున్నాయి, ఎన్ని పరిస్థితులున్నాయి. ఇప్పటికీ వివాహమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతానికి రాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఏమని తెలుసా అండి? పెళ్లి చేసుకోకముందే బాగుంది జీవితం. ఏంటి బాధ్యతలు, నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు రోజు ఎన్ని పనులు.
ఎన్ని బరువులు, ఎన్ని బాధ్యతలు అని అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు పండగ జరిగింది. అది పండగ అనుకుంటున్నాం పెళ్లి రోజు, పెళ్లి జరిగినట్టుండి. ఆ తర్వాత నుంచి నేను చెప్తూ ఉంటాను ముఖ్యంగా, ఆడకూతుర్లు కోటి ఆశలతో వస్తారంటండి పెట్టినింటికి. ఆ సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అయిననే పాటలో ఇదే అంటాను. కోటి ఆశలతో మెట్టింటికొస్తాడు. కానీ వాస్తవం ఆ బిడ్డ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇంట్లో అమ్మనాన్నలు నేర్పించాలి. నేను చెప్తున్నాను పెళ్ళిడికొస్తున్నటువంటి బిడ్డకు చెప్పండి. అమ్మలు చెప్పండి, నాన్నలు చెప్పండి. ఏమనంటే, అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. గాల్లో మేడలు కట్టుకోవద్దమ్మా. ప్రాక్టికల్ లైఫ్‌లో అనుకున్నవన్నీ జరగవు. ఊహలు వేరు, వాస్తవాలు వేరు. ఊహల లోకంలో విహరించొద్దు. అనేటటువంటి తత్వంతో పిల్లల్ని ఏ కష్టం వచ్చినా ఫేస్ చేసేటట్టు పెంచగలగాలి. అంతే తప్ప అసలెందుకు మీరు చూడండి పెళ్లి రోజు ఏమేస్తారండి? చైర్‌లు ఎట్లుంటాయండి వాళ్ళకేసే చైర్‌లు? భార్యాభర్తలకు పెళ్లి రోజున పిల్లలకేసే చైర్‌లెలా ఉంటాయి? సెపరేట్ గా ఉంటాయి రావడానికి. సింహాసనాల్లాగా ఆ! ఉంటాయండి. సింహాసనాల్లాగా అది అసలు దాని పేర్లు ఏం పేరు? షామియానా సప్లయర్స్ వోడికి పెట్టిన పేరేంటంటే మహారాజా చైర్. మహారాణి. మహారాజా, మహారాణి చైరట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరుసటి రోజున అత్తగారింట్లో పాత్రలు కడిగేటప్పుడు కూర్చోడానికి పీట కూడా ఉండకపోవచ్చు. ముందేముంది పెళ్లి రోజున? మహారాణి కూర్చుంది. ఇప్పుడు నాకు ఈ మహారాణి కుర్చీ కావాలి రోజు అనిందనుకోండి. అది అవ్వదు. అర్థమైందండి. వాస్తవాలంతే. వాస్తవం. ఆ రోజు కట్టిన పట్టు చీరే రోజు కట్టే పరిస్థితులు కావాలి నాకు అంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో చిరిగిన చీర, మాసిన చీర, నలిగిన చీర కూడా కట్టుకోవాల్సిన పరిస్థితులొస్తాయి. అవి ప్రిపేర్ చేసి పంపించాలి అమ్మాయికి. లేదంటే ఎన్నెన్ని సమస్యలవుతాయనుకుంటున్నారు? ఈరోజు ఏం చేస్తున్నారంటే సర్దుకుపోమ్మా అని నేర్పించే తల్లిదండ్రులు తక్కువైపోయారు. ఏం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు తెలుసా? సర్దుకుపోమ్మని సర్దుకొని చెప్పిన వచ్చేసేయని చెప్పేవాళ్ళు. వచ్చేయి సర్దుకొనొచ్చేయి మళ్ళా వాడి తల్లో జేజమ్ముతో మాట్లాడతాం. వాళ్ళ అబ్బతో, వాడి నాన్నలతో, వాళ్ళ రంబడితో మాట్లాడతాం. ఏమ్మా అసలు నీకున్న యోగ్యతలేంటి? అసలు వాడికి అస్సలు నువ్వు సూటే కాదమ్మా. వాడు నక్కను కొక్కెచ్చేసాడు. నువ్వేంటి? నీ రేంజ్ ఏంటి? మన పరిస్థితి ఏంటి? చి 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 చి. మరి ఇప్పుడన్నా చి 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 అప్పుడేమైంది? ప్రారంభంలో చేసుకునేటప్పుడు ఏమైంది? అందుకే గుర్తుపెట్టుకోండి. వాస్తవాలుంటాయి. కట్టడలుంటాయి. కట్టడలుంటాయి. ప్రతి చోట కట్టడలుంటాయి. కట్టడలు ఇన్నుంటాయని ముందే చెప్పిన తర్వాత మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు వాళ్ళు. మనకి ఇవన్నీ ఏం చెప్పం. ఏమని వాళ్ళు కూడా ఏం చూస్తారంటే, అరే! పెళ్లయితే బావుంది. ఇంటికొస్తే భార్య వచ్చేసి పని చేసుకొనొస్తే చక్కగా వచ్చి చూసుకొని తాగడానికి నీళ్ళిచ్చేసి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చేసి, తుడుచుకోవడానికి టవలిచ్చేసి, తర్వాత చాయ్ పెట్టింది, లేదా కాఫీ ఇచ్చిందో, లేదా పాలిచ్చిందో ఇలా రకరకాలుగా ఇచ్చి చూసుకుంటుంది. రేపు తలనొప్పొస్తే తలకు నూనె పెట్టేస్తుంది. ఇవన్నీ చూసి అర్రె! ఇదే జీవితం అనుకుంటారు. అసలు సినిమా వాళ్ళకి తెలీదు. కట్టడలుంటాయి. అదే నేను చెప్పాల్సింది. ఈ కట్టడలనేది ఎటువంటిది ముందు తప్పనిసరిగా చెప్పాలి. దేవుడు పండగలో "అరేయ్! నీది గాదు. నీకిష్టం వచ్చినట్టు చేయటానికి లేదిక్కడ పండగలు. నాది పండగ. పండగలో గూడా కట్టడలున్నాయి. జాగ్రత్త బిడ్డ" అని నేర్పిస్తాడు. దేవుడికి, దెయ్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారండి? దెయ్యం ఎప్పుడు నీకేం గాదు. నువ్వు ప్రొసీడ్. నీదే తిరుగులేని జీవితం అని జెప్తాడు. అంటే కండిషన్స్ దెయ్యం పాలనలో, దెయ్యం నడిపింపులో ఉండవు. మీకు గూడా మన జీవితంలో గూడా దెయ్యం కింద మనం నడుస్తున్నామా? దేవుడి కింద నడుస్తున్నామా? అంటే ఒకటే సూత్రం మర్చిపోకండి. ఈ ఏ కట్టు లేకుండా బతకాలనుకుంటున్నావా? అయితే దెయ్యం బాగా పట్టిందని అర్థం. వెంట్రుకలు విరబోసుకోవటం గాదు దెయ్యం పట్టడం అంటే. అర్థమైందండి? తత్వం తెలియకపోవటం, ఒంటి మీద బట్టలేకపోవటం గాదు దెయ్యం పట్టడం అంటే. దెయ్యం పట్టింది అనంటే నాకు ఏ కట్టడలు లేవు. నా ఇష్టం.
నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నేను ఏ కట్టుబాట్లలో ఉండను అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అదే దయ్యం పరిపాలన. దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే కండిషన్స్ చెప్తాడు. ఎందుకంటే మనిషి బాగుపడాలంటే కండిషన్స్ అప్లై. మంచిదది. అందుకే ఏం చెప్పాడు? తోట మధ్యలో ఉన్న మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినొద్దు. తినేది నన్ను చచ్చిపోతావు. ఎన్ని ఆంక్షలు. ఎందుకు అలా చెప్తాడు? అంటే కీడెంచి మేలెంచాలని. ముందంతా నేను మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక పిల్లవాడు నోట్స్ రాసుకున్నది చూశాను. నాకు ఉన్న లక్షణం ఏంటంటే ఎవరైనా నోట్స్ రాస్తే నోట్స్ చూడాలనిపిస్తది. కొంచెం సిద్ధంగా ఉండండి. ఎప్పుడైనా ఈ చర్చ్ బిల్డింగ్‌లో, శంకరాపురంలోనో లేదంటే దండులోనో లేకపోతే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరికైనా వచ్చినప్పుడు ఆ నోట్స్‌లు చూడాలనిపిస్తుంది నాకు. చెక్ చేస్తానన్నమాట. ఎందుకంటే టీచర్‌గా ఉండి చూసినోడిని గదా! ఆ బుద్ధితో ఆ పిల్లోడు రాస్తున్నప్పుడు వచ్చినోడు వాడికి ఒక 10, 12 ఇయర్స్ అంతే. 12 ఏళ్ల వయసు ఉంటుంది. 5 ఏళ్ళు కష్టపడితే 50 ఏళ్ల లగ్జరీ నేను అనుభవిస్తాను. ఇదే 5 ఏళ్ళు నేను లగ్జరీ అనుభవిస్తే 50 ఏళ్ళు బాధపడాల్సొస్తుంది అని రాసుకున్నాడు. అంటే 5 ఏళ్ళు నేను ఆ కీబోర్డ్ చక్కగా దీక్షగా నేర్చుకుంటే 50 ఏళ్ళు బాగుంటాను. ఈ 5 ఏళ్ళు నాకిష్టం వచ్చినట్టు నేను బతికేసానంటే ఆ తర్వాత 50 ఏళ్ల జీవితం నాశనం అయిపోతది అని వాడు రాసుకున్నాడు. నిజంగా. ఇది చూడగానే మాలాంటి ఉద్యోగస్తులు నాకు గుర్తొచ్చేసారు. నేను బాగా కఠోరంగా కష్టపడింది 2 ఏళ్ళు. 2 సంవత్సరాలు కఠోరంగా కష్టపడ్డాను. కానీ నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ 2 ఏళ్ల కష్టానికి ఇచ్చినటువంటి నజరానా ఎంతటిదంటే 44 సంవత్సరాలు 44 సంవత్సరాలు నేను సర్వీస్ చేసేటట్టుగా ఇచ్చింది నాకు. 2 ఏళ్ళు కష్టపడితే 44 ఏళ్ళు ఉద్యోగం చేసుకునేటట్టుగా గవర్నమెంట్ నాకు నజరానా ఇచ్చింది. కట్టడ అప్పటినుంచే ఈ కట్టడం నాకేలా, ఈ బాధలేంటి, ఈ ప్రిపరేషన్‌లేంటి, ఆ జనరల్ నాలెడ్జ్ ఏంటి, ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి, ఈ ఫిలాసఫీ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, సైన్స్ ఏంటి, సోషల్ ఏంటి, కంటెంట్ అంటాడు, మెథడాలజీ అంటాడు. ఏంటి పిచ్చి పిచ్చివి, ఛే! నాకొద్దు పో అని అనుకోని ఉండుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. సమ్మర్ హాలిడేస్‌లో ఉన్నప్పుడు జీతం టంచనగా ఏసేస్తారు. దసరా హాలిడేస్ వచ్చినా, పొంగల్ హాలిడేస్ వచ్చినా, సంవత్సరానికోసారి సాలరీ రైజ్ చేసేసి, 6 నెలలకోసారి డీఏ ఇచ్చేసి, 5 ఏళ్లకోసారి సాలరీ మార్చేసి, మధ్యలో ఏదైనా డ్యూటీలో ఉండగా ఏమైనా అయితే బెనిఫిట్స్ ఇచ్చి, ఎన్ననుకుంటున్నారు? ఆ కట్టడ అనేది కొద్ది కాలం మనం అనుభవిస్తే, తదుపరి జీవితం చాలా బాగుంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు ప్రతిరోజు పండగ చేయమని చెప్పలే. సంవత్సరానికి ఇదిగో ఒక 6, 7 పండుగలు మాత్రం చెప్పి, ఈ పండుగలో మీరు నేను చెప్పినవి చేయండిరా నాయన మీ జీవితాలు బాగుంటాయి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ ప్రపంచంలో నాయన నన్ను ఫాలో అయిపోరా నీకేమున్నా నేను తీరుస్తానని చెప్పగలిగిన దమ్మున్నోళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు, మర్చిపోకండి. ఈవెన్ అమ్మా నాన్నలు కూడా నీకే ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం నేనే చూసుకుంటారని చెప్పలేరు ప్రతిసారి. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. మళ్ళీ చెప్తున్నాను. ఏవండీ ఈ మాట చెప్పగలరా చెప్పండి? నీకే ప్రాబ్లమ్ వచ్చినా నేనున్నాను అని నిత్యము భరోసా అన్ని విషయాల్లో ఇవ్వగలమా మన పిల్లలకైనా? ఇవ్వలేము. ఇవ్వలేమండి. ఇవ్వలేం. మనమే ఒక దినాన ఏమంటామంటే, గాడిదంత పెరిగావు. గాడిదంత పెరిగావు. ఇంత వయసొచ్చేసింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవేమిట్రా? ఎప్పుడు చూసినా అమ్మా, నాన్న అని వాళ్ళ మీద ఆధారపడి చేస్తావేంటి? అనరా? చెప్పండి. ఖచ్చితంగా. అన్ని విషయాల్లో మనమే భరోసా ఇవ్వలేం. కానీ దేవుడు అన్ని విషయాల్లో ఇస్తానన్నాడు భరోసా. అన్ని విషయాలు నేను నడిపిస్తాను అన్నాడు.
అంతటి భరోసా ఆయన తప్ప ఎవడు ఇవ్వలేడండి. కెపాసిటీ మనకు ఈవెన్ తల్లిదండ్రులుగా ఉన్నోళ్ళకి కూడా లేదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమున్నాయటండి? పండుగలో ఏమున్నాయట? కట్టడాలు. కట్టడలున్నాయి. కట్టడ లేకపోతే కట్టు లేకుండా తిరిగిపోతాడు మనిషి. ఏవండి మీకు విషయం తెలుసో తెలీదో, పోలీస్ డిపార్ట్మెంట్‌లో మన సంఘ సభ్యుడు రారాజు అన్న పని చేస్తాం కదా! మా డిస్కషన్‌లో కొన్ని విషయాలొస్తాయి. మేము అప్పుడప్పుడు డిస్కస్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దేశమంతా, దేశమంతా దానికంటే ముందు రాష్ట్రమంతా గూడా ఉన్న ప్రభుత్వం దివాలా తీసేయాలంటే ఒక్క 24 గంటలు డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉంటారు కదా! పోలీస్ బాస్ అంటారు ఆయన్ని. రాష్ట్రానికి అంతటికి పోలీస్ బాస్ డీజీపీ గారు. ఒక్క 24 గంటలు తన కింద ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఒక్క మాట ఏమనంటే, మీరు 24 గంటలు ఇంట్లో నుంచి బయటికి రాకండి. డ్యూటీ చేయకండి అంటే చాలట. జస్ట్ 24 అవర్స్ మీరు మీ కట్టడ ఏదైతే డ్యూటీ ఉందో నిజంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకండి నిజంగా సెల్యూట్ చేయొచ్చండి. వాళ్ళు చాలా రకాలైనటువంటి కట్టడల్లో పోతారు. మీకు విషయం తెలుసో తెలీదో, ధర్నాలు, రాస్తారోకాలు, ఈ నిరసన ప్రదర్శనలు ఇవన్నీ చేయకూడని డిపార్ట్మెంట్ ఎవరో తెలుసా? పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్. మీరు ఎప్పుడైనా చూసారా చరిత్రలో? ఎప్పుడైనా చరిత్రలో ఏదో పోలీసు అది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు చూసాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినట్టు చూసాము. ఆ తర్వాత టీచర్లు ఎక్కువగా వచ్చి చేసినటువంటి సందర్భాలు చూసుంటాం గానీ, పోలీస్ డిపార్ట్మెంటోళ్ళు ఎప్పుడైనా చేసింది చూసారా? చూడలేదండి. చూడలేదండి. ఎందుకనంటే వాళ్ళ చట్టములోనే లేదది. వాళ్ళకు చిన్న కట్టడంలోనే లేదు. మీరు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేయకూడదు అనేటటువంటిది వాళ్ళ చట్టంలోనే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే సైన్ చేసి ఎంటర్ అయిపోతారు. అలాంటి శాంతి భద్రతలు కాపాడే వాళ్ళు ఒక 24 అవర్స్ వాళ్ళ కట్టడలు మర్చిపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోతాది. ఎవడికి భయం వస్తుందండి ఇంకా? ఎవడికి భయం ఉంటదండి? ట్రాఫిక్‌లో పోయేవాడికి భయం ఉండదు. అలాగే చైన్ స్నాచర్స్ అనేటటువంటి వాడికి భయం ఉండదు. దొంగతనాలు చేసేవాడికి భయం ఉండదు. పాడు చేసేవాడికి భయం ఉండదు. ఎవ్వడికి భయం ఉండదు. అలా కట్టడ అనేటటువంటిది ఒక 24 గంటలు ఒక డిపార్ట్మెంటోడు పక్కన పెడితేనే ఇంత సమస్య అయితే ఎన్నేళ్ల భవిష్యత్తు అనుకుంటున్నారు మానవ జీవితం? 80 ఏళ్ల భవిష్యత్తు అండి. ఫిక్స్ అయిపోండి ఇది మైండ్‌లో అందరూ మర్చిపోకండి. ఏదో మనం రేపో మాపో సస్తామనే ఆలోచన చేయకండి. అది అవిశ్వాసులకు సంబంధించింది. చెప్పాను కదా మీకు. బైబిల్‌లో దేవుడు క్లారిటీగా చెప్పాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్లి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొను వారలారా మీ జీవోపాయ పాటి. ఎవడికది వర్తించేది ఆ మాట? దేవుడు ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? ఈ ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు? ఈ జవసత్వాలు ఎందుకు ఇచ్చాడు? తెలియక కేవలం సంపాదన కోసమే పుట్టి సస్తున్నాము అనేటటువంటి ఆలోచన చేసినటువంటి వాడి జీవితం ఆవిరైపోద్దిరా అన్నాడు. మరి మనలాంటోళ్ళ జీవితం భక్తి కోసం, భవిష్యత్తు కోసం, ఒక మంచి కట్టడ కోసం, తరాలను నిలబెట్టాలన్న సత్సంకల్పంతో బతుకుతున్న వాళ్ళ జీవితం దేవుని యందు దాచబడి ఉంటది. నా చేతిలోకి మీరు వస్తే మిమ్మల్ని ఎవ్వరు తీసుకోలేరు పక్కకు నా చేతిలో నుంచి. మిమ్మల్ని ఎవరు అపహరించలేదు నాయన. జాగ్రత్తగా వాళ్ళు కాపాడబడతారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి 80 ఏళ్ళు బతకాల్సిన బతుకులే మనవి. ఈ 80 ఏళ్ళు బతికి తర్వాత ఎన్నో తరాలకు స్ఫూర్తివంతంగా బతకాల్సిన వాళ్ళమే. మనం కట్టడం మర్చిపోతే ఎట్లాగా? ఎందుకు ప్రతిసారి అమ్మలాంటోళ్ళు, పెద్దలు, కొంతమంది ఆత్మీయులు, సోదరులు అందరూ ఆన్‌లైన్ నేను పిలుస్తూ ఉంటా రెగ్యులర్‌గా. ఎక్కడికి పోతే అక్కడికి చెప్తూ ఉంటానండి ఇది. అమ్మా మీరు రెగ్యులర్‌గా ఇవన్నీ మీరు నన్ను రోజు ప్రతిసారి పిలిపించాలంటే
మీ వల్ల కాదు, నా వల్ల అవ్వదు, దేవుడు ఒక వేదిక ఇచ్చాడు, రండి అని ఎంత చెప్పిన ఎందుకు రాలేదంటే ఈ కట్టడలు వాళ్లకు వల్ల పడట్లా. తెల్లారి రోజు లేయాల, ఈ రోజు కూడా లేయాల. అంటే ఎవరేం చేయాలి? రేపు మనం అసలు పునరుద్ధానంలోనే లేయలేము. ఇంకేముంది చెప్పండి? అంటే వచ్చి విని నేర్చుకొని పోవటానికి 25 ఏళ్ల అనుభవం అండి. 25 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్నటువంటిది మీకు అన్ని అలాగా అందిచ్చేస్తున్నాం అంటే ఎప్పుడొస్తాయండి అన్న అనుభవాలు చెప్పండి. ఎన్నో పుస్తకాలు నేర్చుకోవటం జరిగింది. ఎంతమందితో డిస్కషన్ చేయటం జరిగింది. ఎన్ని రీతులుగా కష్టపడడం జరిగింది. ఒకవైపు కుటుంబము, ఒకవైపు సంఘాలు, ఒకవైపు బయట పరిచర్యలు, ఒకవైపు ఆరోగ్య సమస్యలు. వయసు మీద పడుతుంది కదా! వయసు మీద పడుతున్నప్పుడు ఆరోగ్యం సహకరించని పరిస్థితులు. ఎన్ని పరిస్థితులున్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి అనుభవాలను రంగరించి నేర్పిస్తూ ఉన్న పరిస్థితులుంటాయి. అందులో మరలా ఏంటి? ఒక్క సింగిల్ ఎన్‌పి నో డిమాండ్. ఎప్పుడైనా ఎవరినైనా అమ్మ మీరు ఇదిగో ఇంత డబ్బులు కట్టి మీరు రాండి ఆన్‌లైన్ కని పరిస్థితి లేదు కదా! ఉచితంగా రండి. మీకు మహా అయితే ఏమవుతది? డేటా ఒకటి ఖర్చవుతది. అయినా రాని పరిస్థితి అంటే కట్టడ అనేది మనిషికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు పండుగ అని చెప్పి పండగంటే ఇష్టపడతారు కాబట్టి పండగలోనే కట్టడను ఏర్పాటు చేశాడు. మహనీయుడండి దేవుడు. మనిషి అండి మీకు విషయం తెలుసో తెలీదు. మెడిసిన్ మనం తీసుకునే ఏ మెడిసిన్ అయినా ఒరిజినల్ టేస్ట్ ఏముంటదో తెలుసా అండి? చేదు ఉంటదండి. చేదుంటదండి. మెడిసిన్ అనేటటువంటిది, ఔషధం అనేటటువంటిది చేదే ఉంటది. కానీ ఆ చేదు మన నాలుకకు అస్సలు పడదు. ఏవండి చేదు పడే నాలుకలు ఎన్నుంటాయి ప్రపంచంలో? ఏది ఉండదు. చేదు అసల మనకు సహించదు. వామిటింగ్స్ వచ్చినట్టుగా, కడుపులో తిప్పేసినట్టుగా, దేవేసినట్టు అలా అనిపిస్తది. కాబట్టి ఏం చేశాడు తెలివిగా ఆ ఔషధాలు తయారు చేసేటువంటి ఫార్మా కంపెనీ వాడు ఏం చేశాడంటే క్యాప్ ఇచ్చింది. పైన పైన కోటింగ్ ఇస్తాడు. ఏం కోటింగు? షుగర్ కోటింగ్. పైన షుగర్ కోటింగ్ ఇచ్చి లోపల అసలు మెడిసిన్ పెట్టాడు. అందుకే మీరు చూస్తే మీకు విషయం తెలుసో తెలీదు. పిల్లలకు టానిక్‌లు శుభ్రంగా తాగుతున్నారు తెలుసా ఈ మధ్య? ఇబ్బంది పడకుండా టానిక్‌లు తాగుతున్నారు. ఎందుకో చెప్పమంటారా? వెనిలా ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు, ఆ తీయగా ఉండేటువంటి ఫ్లేవర్‌లన్నీ కలిపి పిల్లలకు పోషిస్తూ ఉంటే శుభ్రంగా అదేదో చాక్లెట్ తిన్నట్టో, లేకపోతే మంచిగా ఐస్ క్రీమ్ తిన్నట్టో ఉంటుందన్నమాట. ఇంకొంచెం పోయనొస్తారన్న మళ్ళా. ఇంకొంచెం పోయి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బాగుంది ఇంకొంచెం పోయి అని. ఒకప్పుడు తాపించాలంటే మనం ఎన్ని విన్యాసాలు పడ్డాం. వాళ్ళని ఒక కాళ్ళు ఒకడు పట్టుకొని, చేతులు ఒకరు పట్టుకొని, నోరు ఒకరు తెరిచి అబ్బబ్బబ్బబ్బా! పెద్ద సర్కస్ విన్యాసాలు చేయాల్సొచ్చింది. ఇది ఈ రోజు మనిషి ఈ స్థితికొస్తే దేవుడు ఏనాడో వచ్చాడు. అసలు అడ్వాన్స్‌మెంట్ అంటే ఆయనది. అడ్వాన్స్‌మెంట్ అంటే దేవుడిదే. ఆయన ఎంతగా ఆలోచన చేసాడంటే, నాయనా మీరు కట్టడలున్నాయి రండ్రా పాటించండి అంటే ఎవడు వినడు. పెద్దోళ్ళు కూడానండి. నీకు పెళ్లి జరగబోతోంది అంటే సంబరపడతారు. నాయనా ఇన్ని బాధ్యతలను ఎత్తుకెత్తుకోబోతున్నావు గదా! అని అంటే వాడు ఎవడు పెళ్లి చేసుకోడిక. ప్రపంచంలో మనం గూడా దేవుడిని ఎంత చక్కగా ఫాలో అవుతామంటే, వివాహం విషయంలో చెప్పేదేంటంటే బావుంటదిరా జీవితం అంటాం. ఈ సీనియర్స్‌గా పెళ్లి చేసుకోకుండా ఉండే పిల్లలకి ఏం చెప్తామండి? చాలా బావుంటది నాయనా జీవితం. భార్య, పిల్లలు, నీకంటూ ఒక కుటుంబం, నా అంటూ ఒకటుండాలి నాయన. మనం మొత్తం పాజిటివ్స్ చెప్తాం. ఒక్కరు చెప్పరండి కట్టడలు. ఒక్కరు చెప్పరు. కానీ అప్పుడు చెప్పకపోయినా తర్వాతైనా చెప్పాలి. ముడిపడిన తర్వాతైనా కూర్చోబెట్టుకొని పిల్లలకు నేర్పించాలి. ఈ పని చేయకుండా వదిలిపెట్టారు. పెళ్లి చేసేసాం అయిపోయింది. పెద్దవాళ్ళు అంత సులభంగా అవ్వరండి ఎవరు. పెద్దవాళ్ళు అంత సులభం ఏది వయసులో పెద్దోళ్ళు అవ్వచ్చు. కానీ ఈ బుద్ధిలో పెద్దోళ్ళు అవ్వాలంటే చిన్న విషయం కాదు. బుద్ధిలో పెద్దోళ్ళు అవ్వాలంటే చిన్న విషయం కాదు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఉమ్మడి కుటుంబాల్లో పెరిగినటువంటి వాళ్ళు చాలా బావుంటారండి.
చాలా నిబద్ధతతో ఉంటారు, కట్టడల్లో ఉంటారు. ఎందుకనంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే చేతిలో కర్ర ఉంటే పెద్ద కొడుకు మొదలుకొని మనవాళ్ళు, ముని మనవాళ్ళ వరకు అందరికీ భయం. ఎందుకంటే ముసలోడు కర్ర తీసుకొని కొడతాడట. ఎవరిని? అంత పెద్దోడిని. 60 ఏళ్ళు కలిగినటువంటి వాడు. వాళ్ళ కొడుకులకు, కూతుర్లకు తండ్రి గావచ్చు. మనవళ్ళకు, మనవరాళ్ళకు తాతయ్య గావచ్చు. మరి ఆ పెద్దాయనకి అవుతాడేంటి? ఆ పెద్దాయన కొడుకే కదా! ఎవడో అన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనట. తల్లికి కొడుకే. ఆ! అట్లాగా ఎంత పెరిగినా గూడా, ఎంత పెద్దోళ్ళయిపోయినా గూడా, ఆ పెద్దోళ్ళ ముందు మనం చిన్నపిల్లలమే గదా! నాకు అనుకుంటూ మనకు కొంతమంది పిల్లలు నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నలని నాయనా, లేదంటే బిడ్డ, కొడుకు, తమ్ముడు ఇట్లా పిలుస్తూ ఉంటాను నేను. వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం ఉంటుంది. ఏంటిది? మా డ్యాడీనేంటి ఇట్లా పిలుస్తున్నారేంటి? వాళ్ళు ఒక రేంజ్‌గా ఆలోచన చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ గురించి. వాళ్ళకి పెద్దోళ్ళం కావచ్చు. మాకు పెద్దోళ్ళా? మాకెప్పుడు పిల్లలే కదా! కాబట్టి అదెప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆ పద్ధతి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో చాలా బావుంటది. కట్టడ చాలా ముఖ్యమైనది. అందుకే పెద్దోళ్ళయిపోయారని వదిలేయకండి దయచేసి. ఏది అయిపోయారు, పిల్లలు కలిగున్నారు. ఇప్పటికీ ఎంతో మందికి తెలియని సంగతులున్నాయి. నేర్పిస్తున్న పెద్దలు మాకేది ఎన్నో సంగతులు, మెళకువలు తెలియనిటున్నాయి. ఇంక వాళ్ళెంత ఏ పాటోళ్ళండి చెప్పండి. జీవితం ఆలోచన చేస్తే ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్పిస్తుందండి. ఒక వ్యక్తిని మనం కలిసినప్పుడు, పరిచయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా పాఠాలు, కొన్ని పరిస్థితుల ద్వారా పాఠాలు, మన దేహం ద్వారా పాఠాలు, పరిశుద్ధ గ్రంథంలోని నియమాల ద్వారా పాఠాలు. మొత్తం పాఠాలే పాఠాలు జీవితం. ఆలోచించాలి తప్ప, మనసు పెట్టాలి తప్ప ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఓకే. తర్వాత చూద్దాం మనం ముందుకొస్తే 15వ వచనంలో 7 దినములు పులియని రొట్టెలు తినాలి. మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడతాడు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు కొట్టివేయబడటం అంటే ఏంటి? దట్టు ఈ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ ఎలా మిళితమైపోయాయంటే, దీనికి సంబంధించిన ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సమస్య రాకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 14వ దినమున మొదటి మాసము 14వ దినమున ఏ పండుగ ఆచరించాలి? పస్కా పండుగన్న. పస్కా పండుగమ్మ. మర్చిపోకండి. నోట్ చేసుకోండి. మర్చిపోకండి. కన్‌ఫ్యూజ్ అయితే కష్టపడతారు. 14వ దినమున పస్కా పండుగ ఆచరించాలి. తర్వాత నెక్స్ట్ డే నుంచి 15వ దినము నుండి 15వ దినం ఎప్పుడు ప్రారంభమవుద్దండి? 15వ దినము ఎప్పుడు ప్రారంభమవుతుంది? 14 రోజులు పూర్తయిన తర్వాత 15 సాయంకాలం. 15 సాయంకాలం కాదమ్మా. 14 సాయంకాలమే. 15వ దినము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 14వ దినము సాయంకాలం. యూదుల క్యాలెండర్ ప్రకారం దినం ప్రారంభమయ్యేది సాయం సమయాన. ఇదిగో ఒకసారి చూద్దాం. 18వ వచనం చదవండి ఒకసారి. క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21 దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. చూడండి, ఒక వారం రోజులు అంటే ఎప్పుడు ప్రారంభమైందట? 14వ దినము 14 దినం సాయంకాలం, 21వ దినం సాయంకాలం దాకా. ఎందుకనంటే ఆ దినం ప్రారంభమయ్యేది సాయం సమయాన్నే వాళ్ళకి. సన్సెట్ తో ప్రారంభమవుతుంది దినం వాళ్ళకి. అందుకే రాత్రి కాబోతున్నది, విశ్రాంతి దినము రాబోతున్నది అనేటటువంటి మాటలు మనకు యేసుప్రభు మరణ సమయాన మనం చూస్తాం. ఏమండి? ఈ 3 దినాలు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో యేసుప్రభు ఉన్నాడా అనేది మనం అది కరెక్ట్‌గా తేలాలంటే కూడా ఈ యూదుల క్యాలెండర్‌లోనే
మనం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది యూదుల క్యాలెండర్ బేస్ చేసుకొని చెప్పినటువంటి మాట, యూదులకు చెప్పిన మాట అది. కాబట్టి దాన్ని అక్కడున్నటువంటి కాలమానపు ప్రకారంగానే దాన్ని కొలవాలి. అప్పుడు కొలిచినప్పుడు చాలా ఈజీగా తీలిపోతుంది. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15వ దినం ఎప్పుడు వస్తుందనంటే 14 అయిపోయిన తర్వాత కరెక్టే. కానీ 14 ఎప్పుడైపోతుంది? సాయంకాలానికి అయిపోయింది. సాయంకాలం అది గుర్తుపెట్టుకోవాలి. 14వ దినపు సాయంకాలానికి 14 అయిపోయి 15 పడుతుంది. సో ఇలా అంటే పస్కా అయిపోయిన సాయంకాలానికి ఏమొస్తుంది? పులియని రొట్టెల పండుగ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 పండగలు పూర్తిగా మిళితమైపోయి పస్కా పండుగన్నా, పులియని రొట్టెల పండుగన్నా 2 ఒకటే అన్నటువంటి రీతిగా కొత్త నిబంధనలోనే రాయబడతాయి. ఒకసారి చూద్దాం ఆ మాట మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 3, 4 వచనాలు చదువుదాం. 3, 4 వచనాలు చాలా స్పష్టంగా అక్కడ ఇది గ్రంథకర్త రాయటం అనేది జరుగుతుంది. కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైన్యకులకు అతన్ని అప్పగించెను. ఈ 3, 4 వచనాలు చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని కాదక్క పండుగలు అయ్యొద్దు, అది వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ఏ దానికోసం ఈ వచనాలు వాడుతున్నాము? పండుగల కోసం వాడుతున్నాం. ఈ 2 వచనాల్లోని ఒక విషయం చెప్తున్నాం గ్రంథకర్త. పులియని రొట్టెల పండుగ దినములు, అది 3వ వచనంలో అన్నమాట. అంటే ఏమర్థం అవుతుంది చెప్పండి? ఇంతకీ ఇది పులియని రొట్టెల పండుగనా లేదంటే పస్కా పండుగ? రెండు మిక్స్ అయినాయి. అదన్నమాట. కాబట్టి పస్కా అయిపోయిన సాయంకాలం నుంచి పులియని రొట్టెలు పండుగ అనేది ఉంది గనక ఇవి రెండింటిని ఎలా చెప్పడం జరిగిందంటే కలగలిపి చెప్పటం జరిగింది. అది మర్చిపోకండి. ఓకే. ఇకపోతే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఈ పులిసిన అనేటటువంటి మాట, పులియని అనేటటువంటి మాట ఎందుకు అంతగా చెప్తున్నాడు దేవుడు? 15వ వచనంలో ఏమన్నాడండి? మళ్ళా వద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనంలో 7 దినాలు పులియని రొట్టెలే తినాలి. పొంగినది అంటే ఏం అర్థం? పొంగినది అంటే అర్థం ఏంటండి? పొంగినది, పైనేమో పులియనిది అన్నాడు, కిందికి వస్తే పొంగినది అన్నాడు. అంటే అర్థం ఏంటి? పొంగటం అంటే పులియటం అని అర్థం. పులిసిందే పొంగుతుంది. రాత్రి మనం చాలా సార్లు మనం చూసాం, మన ఇళ్లలోనే చూస్తున్నాం. దోసపిండి పులిసిందంటే ఏమైపోద్దండి? పొంగిపోతుంది. కాబట్టి పులిసినది అన్న పొంగినది అన్న 2 ఒక్కటే. పులిసిందే పొంగుతుంది, పొంగిందంటే పులిసిందని అర్థం. అర్థమవుతుందండి? అంటే మనము బైబిల్ చదివేటప్పుడు ఇంత సూక్ష్మమైన విషయాలు కూడా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే పై వచనంలో ఏమంటున్నాడు? పులియని రొట్టెలు అంటున్నాడు. కిందికి వస్తే ఏమంటున్నాడు? పొంగినది పారేయాలి అంటాడు. మళ్ళా వెంటనే పులిసిన దానిని తినొద్దు అంటాడు. ఏంటి అర్థం అప్పుడు? పొంగిందన్నా పులిసిందన్నా 2 ఒక్కటే. పొంగని రొట్టెల పండుగ అని కూడా అంటారు. తెలుసా మీకు? పులియని రొట్టెల పండుగ కాదు, పొంగని రొట్టెల పండుగ అని కూడా అంటారు దీన్ని. ఎందుకు? పొంగలేదు అంటే పులియలేదు అని అర్థం, పొంగినది అంటే పులిసింది అని అర్థం. ఇలా తినాలి అని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పులిసిన పిండిని దేనితో పోల్చడం జరిగింది? దేవుడు అని ఆలోచన చేస్తే పాత కొత్త నిబంధనలో అవినీతితో పోల్చడం జరిగింది. చెడుతనము విస్తరించటంతో పోల్చడం జరిగింది. బైబిల్లో
క్రొత్త నిబంధనలో ఈ పులిసిన పిండి తాలూకు సందర్భాలు, పరిస్థితులు కొన్ని చెప్పబడ్డాయి. దీన్ని ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనేది మనం చూస్తే, యేసు ప్రభుల వారే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతారు, చూద్దాం. 6వ వచనం. మత్తయి సువార్త అప్పుడు యేసు 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఇప్పుడు పులిసిన పిండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండి. పులిసిన పిండి అనేది అందరి దగ్గర ఉంటుంది కదా. ప్రత్యేకంగా పరిసయ్యులు సద్దూకయ్యుల పులిసిన పిండి అని అంటున్నాడు ఏంటి అంటే, ఇదిగో 11, 12 వచనాలు చూద్దాం. 11, 12 వచనాలు. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల బోధని ఎలా పోల్చడం జరిగిందటండి? బోధన పులిసిన ఎలా? పిండితో. బోధ పులిసిన పిండి అవుద్దా? బోధ పులిసిన పిండి అవుద్దా? అసలు ఏంటి బోధ పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? పులిసిన పిండితో కలిగిన బోధని ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి? అప్పుడేదో ఉన్నది, వాళ్ళెవరో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు చెప్పేవాళ్ళేండి. ఇప్పుడు అది మనకు సంబంధం లేదులే అనుకోకండి. ఇప్పుడు కూడా పులిసిన పిండి బోధలు ఉన్నాయి. ఎలా మనం కనుక్కోవాలి వాటిని? ఇంతకు మనం వింటున్న బోధ పులిసిన పిండి లాంటి బోధేనా, లేదా పులియని బోధ? ఎలా తెలుసుకోవాలంటారు? ఎలా తెలుసుకోవాలండి? మీరు సంఘాలకు వెళ్తున్నారు కదా, మీరు సంఘాలకు వెళ్తున్నప్పుడు సంఘంలో వినిపించేది ఏంటి ప్రధానంగా? బోధ. బోధ పులిసినదా, పులియనిదా అని ఎలా తెలుసుకోవాలి? వారు బోధించే విధానాన్ని బట్టి తెలుసుకోవాలి. వాక్యానుసారంగా ఉందా లేదా అని గమనించాలి. వాక్యానుసారం అంటే ఎట్లాగా, బోధించే విధానం అంటే ఎట్లాగా అనేది మనం ఆలోచన చేస్తే అపోస్తుల బోధతో కంపేర్ చేయాలి. వెరీ గుడ్. అపోస్తలుల బోధ అంటే ఎలా ఉంటుందో మనకు తెలియాలి. చాలా ఉన్నాయి. ఒక్క కొలమానం చూద్దాం, ఓకే, క్లారిటీగా అర్థం చేసుకోవటానికి. లూకాసు సువార్త ఇదే సందర్భం 12వ అధ్యాయము ప్రారంభ వచనం. మనకు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు తేలాలంటే ఇలాంటి సందర్భమే మరొక చోట ఏమైనా ఉందా అని చూడాలండి. ఎందుకంటే మనం పస్కా గురించి నేర్చుకోవటానికి, పులియన్ రొట్టెల పండుగ లేదా పొంగన్ రొట్టెల పండుగ గురించి నేర్చుకోవటానికి ఇవి రెండు పక్క పక్కనే ఉండేటివి, ఒకటే విధంగా చెప్పబడేటివని ఎక్కడ చూసాం? ఇలాంటి సందర్భమే అపోస్తలుల కార్యాల 12వ అధ్యాయంలో 3, 4 వచనాల్లో చూసి ఒక కన్ఫర్మేషన్కి వచ్చాం. అట్లాగే శాస్త్రులు, పరిసయ్యుల పులిసిన పిండని చెప్పబడిన సందర్భాలు ఎక్కడైతే ప్రభు చెప్పిన సందర్భాలు, ఎందుకంటే మత్తయిలో ఉందంటే మనం ఏం చూడాలి? మార్కులో కూడా ఉందా, లూకాలో కూడా ఉందా, యోహాన్లో కూడా ఉందా అని చూడాలి. ఒకవేళ ఎక్కడైనా దొరకకపోతే ఏమైనా మిగిలినటువంటి పత్రికలు ఏమన్నా ఉన్నాయా అని చూడాలి. లేదు ఇక్కడ అక్కడ దొరకలేని పక్షాన పాత నిబంధనలో ఎక్కడైనా ఈ విషయాలు ఉన్నాయా అని చూడాలి. ఓకే, 12వ అధ్యాయంకి వద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. కొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. వచ్చేసిందా క్లారిటీ? స్పష్టత వచ్చింది కదండి. ఏంటి పులిసిన పిండి అంటే ఏంటంటే అర్థం? పరిసయ్యుల వేషధారణ. అంటే బోధకుడు వేషధారి అయి ఉండగలిగితే, బోధలో వేషధారణ ఉండగలిగితే, వేషధారణ అంటే అర్థం ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి. వేషధారణ అంటే అర్థం ఏంటంటే పైకి మాత్రమే భక్తిగా కనబడతారు, పైకి మాత్రమే దైవ ప్రతినిధులుగా కనబడతారు, పైకి మాత్రమే దేవుడి తరపున వచ్చిన బోధలాగా ఉంటుంది వాళ్ళ బోధ. కానీ లోపల
భయంకరమైన, ఎలాగైతే సున్నం కొట్టిన సమాధి బయటకు బాగుందో ప్రపంచ వింత అన్నట్టుగా వాటి జాబితాలో కూడా చేరి ఉంటుంది. లోపల మాత్రం ఏముంటాయట? కుళ్ళిన కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయట. ఎముకలు ఉంటాయండి. కుళ్ళిన ఎముకలున్న పరిస్థితి అట్లాగా ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అంటే హోదా బ్రతుకు వేరువేరుగా ఉంటుంది. ఈవెన్ శాస్త్రుల పరిశీలన గురించి, సద్దూకైల గురించి ప్రభు ఆరోపించిన ప్రధానమైన నేరారోపణ ఏమిటి? వేషధారణ 23వ అధ్యాయం, వారు చెప్పుదురే చెప్పుదురు గాని కానీ చేయరు. చేయరు. అదే వేషధారణ అంటే మన దైవజనుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు 100% ముందు మందకు మాదిరిగా ఉండాలి. సంఘంలో ఎవడైనా తప్పుడు పని చేశాడు, పాడు పని చేశాడు, దొంగతనం చేశాడు అనుకోండి, సేవకుడు కూడా దొంగ పనులు చేస్తూ ఉంటే ధైర్యంగా సేవకుడు చెప్పలేడండి, ఎందుకులా దొంగతనం చేస్తా, ఎందుకు? వీడే పెద్ద గజ దొంగ, అన్ని దోచుకునేవాడు. ఆడేం చెప్పగలడు? దొంగతనం చెయ్యొద్దు అని చెప్పలేడు. ఒకవేళ చెప్పినా బయటపడిన రోజున ముందు నువ్వు దొంగతనం మానరా అంటారనరా? బూతులాడద్దు అన్నాడు అనుకోండి, నువ్వు ముందు బూతులు మానే. నోరు తెరిస్తే బూతులే. పాస్టర్లకు ఈ మధ్యకాలంలో మైక్ ఆపేసి మరి మాట్లాడుతున్నారు తెలుసా? సంఘాల్లో కొంతమంది మైక్ ఆపేసి మాట్లాడుతున్నారు. మైక్ ఎందుకురా ఉన్న పాటను ఆగిపోయిందని అంటే బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. బయట వినపడకూడదు అనుకున్నా, బానే ఉంది. మరి సంఘంలో వాళ్ళకి ఎట్లా వినపడిస్తున్నావు అంటే వీళ్ళు వింటే ఇబ్బంది లేదా? ఏంటండి అది? బూతులు మాట్లాడేవాళ్ళు, సరస్వతులు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేటువంటి వాళ్ళు, స్త్రీలోళ్ళు అయినటువంటి వాళ్ళు, డబ్బుకు దాసోహమైనటువంటి వాళ్ళు, అది వేషధారణ. అంటే ఇప్పుడు మనం పులియని రొట్టెల పండుగ మనం చేయొచ్చా? ఇప్పుడు పులియని రొట్టెల పండుగ మనకు కూడా ఉందా? మీకేమనిపిస్తుంది ఇవన్నీ విన్న తర్వాత? పులియని రొట్టెల పండుగ మనకు కూడా ఉందంటారా లేదంటారా చెప్పండి? 100% ఉంది. బైబిల్లోనే చాలా స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడంటే, పండుగ ఆచరిద్దాం, పులియని రొట్టెల పండుగను మనం కూడా చేద్దాం అన్నాడు. కాకపోతే చెయ్యాల్సిన పులియని రొట్టెల పండుగ ఏంటంటే, ఇదిగో ఈ దుర్మార్గం అనేటటువంటి వేషధారణ అనేటువంటి జీవితాలు మనం స్వస్తి పలకాలి. మన ప్రార్థనలు చూస్తే బాగుంటాయి. ఏదో లోకంలో సామెత ఉంది, చెప్పేవి శ్రీరంగ నీతులట, దూరేవి ఇంకొకరి గుడిసెల్లో దూరుతాడట. విన్నరి మాట? దెయ్యాలు వేదాలు వల్లించకూడదట. ఎందుకనంటే దెయ్యాలకు దేవుడి వాక్కుకు సంబంధమే లేదు అని. కాబట్టి ఈ పులిసిన పిండి లాంటి బ్రతుకులు, అందుకే మనం చాలా మంది చెప్పే పొరపాటు తప్పుడు మాట విధానం ఏంటంటే, అతను మా ఎట్లుంటే మనకి ఎందుకండి, ఆయనతో మనకి ఏం సంబంధం అండి అని పొరపాటు కూడా అనుకోకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మా నాన్నల్ని తోబుట్టుల్ని ఎంచుకోవటం మన చేతుల్లో పెట్టకపోయినా దేవుడు సేవకుడిని, సంఘాన్ని, సహవాసాన్ని సెలెక్ట్ చేసుకునే భాగ్యం ఇచ్చాడు మనకి. అందుకే చూస్ ద బెస్ట్. మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండగలిగినటువంటి రీతిగా ఉండే నాయకత్వం, సంఘ సహవాసం, ఉండగలిగినటువంటి సహవాసంలో మనం ఎదగాలి. చాలా ప్రాముఖ్యమైనది. రైట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోగలిగితే మనకు తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్ని అంటే, ఎన్ని వచనాలు నేర్చుకున్నామండి? నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 14, 15 వచనాలు మాత్రమే నేర్చుకోవటం జరిగింది. ఇక మిగిలినవి తర్వాత దినమున మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతాం. ఇందులో 15వ వచనంలో కూడా ఈ కొట్టివేయబడును అనే మాటను చూసారా? ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. ఈ మాట మీకు హోంవర్క్. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ కొట్టివేయబడును అన్నటువంటి మాటకి అర్థం ఏంటి అనేది దాని విషయంలో కూడా తెలుసుకొని రండి. దాని అర్థం ఏంటి? బైబిల్లో చాలా చోట్ల కనబడతాయి ఈ మాటలు. కొట్టివేయబడును, కొట్టివేయబడును, కొట్టివేయబడును. కొట్టేయటం అంటే అర్థం ఏంటి అన్నటువంటి విషయంతో పాటు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ
వస్తున్నాడు. వాటిని ఇంకా ప్రధానంగా చక్కగా నేర్చుకుంటాం. కేవలం ఏదో ఈరోజు ఒక వచనం అయిపోయింది, 2 వచనాలు అయిపోయాయని ఎవడు ఏం బాధపడకండి. ఎందుకనంటే ఇందులో ఉన్న విషయము, పరమార్థము సంగ్రహణ జరగకుండా, మనకు పరమార్థం తెలియకుండా మనం ఒక 100 వచనాలు లేపేసామండి. నేర్చేసుకున్నాము, చెప్పేసుకున్నాము, వినేసుకున్నాం, నేర్చుకున్నాం. ఏం ప్రయోజనం దానివల్ల? ఏ పరమార్థం తెలియకుండా. కాబట్టి అందుకే నేను ప్రతీది గూడా పట్టి పట్టి నేర్పిస్తున్నది, చెప్తున్నది ఎందుకునంటే అందుకే. సమయం ఎక్కువైనా గూడా పర్వాలేదు. ఇంకా నేర్చుకున్నా గూడా చాలా మంచిది మనకు, మన జీవితాలకు అన్వయించుకుంటూ రావటం అనేది ప్రాముఖ్యమైనది. ఎవరికైనా విన్నటువంటి వాటిల్లో ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.